డియర్ స్టూడెంట్స్, మరి ఈరోజు ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ నుంచి అండి. సో మనకి ప్రీవియస్గా ఇచ్చిన క్వశ్చన్ అండి. మరి దీన్ని ఏ విధంగా డ్రా చేయాలి, ఎలా డ్రా చేయాలని చూద్దాము. ఓకే, మనము ఈ విధంగా ఎక్స్ డాష్ ఎక్స్, వై డాష్ అని చెప్పేసి రెఫరెన్స్ లైన్ తీసుకుంటామండి. సో మనము డయాగ్రామ్ చూసినట్లయితే ఎక్స్ డైరెక్షన్లో ఇచ్చాడండి. ఎప్పుడూ కూడా ఎక్స్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే అండి, ఫ్రంట్ వ్యూని ఇండికేట్ చేస్తుంది. మీరు ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోవాల్సిందల్లా ఏంటంటే అండి, మీకంటే ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో 3 టైమ్స్ బిగ్గర్ సైజ్ అనమాట. మీకంటే ఒక 3 టైమ్స్ పెద్దదిగా కనబడుతుంది. అప్పుడు మీరు ఈ విధంగా నుంచున్నారు, ఇక్కడ నుంచున్నారు. ఇది ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇలా నుంచున్నారు. మీకు అందరికీ ఇది ఏమవుతుందండి, రైట్ హ్యాండ్ అవుతుంది. ఇది ఏమవుతుందండి, లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ వ్యూకి ఇటువైపు ఉన్నదంతా కూడా రైట్ సైడ్ వ్యూ, ఇటువైపు ఉన్నదంతా కూడా లెఫ్ట్ సైడ్ వ్యూ. పైనుంచి చూస్తే టాప్ వ్యూ అవుతుంది, పైనుంచి చూస్తే టాప్ వ్యూ అవుతుంది. ఇప్పుడు రైట్ సైడ్ వ్యూ చూడగలడా, లెఫ్ట్ సైడ్ వ్యూ చూడగలడా అంటే ఒక అబ్జర్వరు లెఫ్ట్ సైడ్ వ్యూ మాత్రమే చూడగలడు. కాబట్టి మనము రైట్ సైడ్ డ్రా చేసుకుంటామండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూస్తున్నాడు కాబట్టి రైట్లో డ్రా చేసుకుంటాము. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో అదే విధంగా జరుగుతుంది. ఇక్కడ సైడ్ వ్యూ అవుతుంది అనుకోండి, ఇక్కడ ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తాము. దీని బాటమ్ కింద డ్రా చేసేది ఏంటంటే అండి టాప్ వ్యూ. అంటే మనము ఫ్రంట్ వ్యూని బట్టి సైడ్ వ్యూ డిసైడ్ చేసుకుంటాము. సైడ్ వ్యూ డిసైడ్ చేసిన తర్వాత దాన్ని బట్టి టాప్ వ్యూ డ్రా చేస్తాము. ఈ రెండు కంబైన్ చేసుకున్న తర్వాత సైడ్ వ్యూ వస్తుంది అనమాట. సో మరి ఈ విధంగా చూస్తున్న తర్వాత ఎలా డ్రా చేయాలి, ఫ్రంట్ వ్యూ ఎలా డ్రా చేయాలి, టాప్ వ్యూ ఎలా డ్రా చేయాలి, సైడ్ వ్యూ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ముందుగా మనం చూసుకుంటే మనకి పారామీటర్స్ ఏమి ఇచ్చాడంటే అండి, లెంత్ ఇచ్చాడు. ఎటువైపు అయితే ఫ్రంట్ వ్యూ ఉందో అటువైపు లెంత్ తీసుకుంటాము. లెంత్ ఇచ్చాడు, విడ్త్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. లెంత్ బ్రెడ్త్ హైట్ ఉంది కాబట్టి ఇది 3D వ్యూ అంటామండి. అయితే లెంత్ వచ్చేటప్పటికి 40 + 45 85 ఇచ్చాడు. హైట్ వచ్చేటప్పటికి 45 ఇచ్చాడండి. ఈ విడ్త్ వచ్చేటప్పటికి ఎంత ఇచ్చాడంటే ఇక్కడ ఇవ్వలేదు కానీ దీనికి ఆపోజిట్లు ఇచ్చాడండి. ఎప్పుడు కూడా మనము ఆపోజిట్లు చెక్ చేసుకోవాలి. ఒకవైపు ఇవ్వకపోతే దానికి ఆపోజిట్ ఇస్తాడు, ఇటువైపు ఇవ్వకపోతే ఇటువైపు ఇస్తాడు, ఇటువైపు ఇవ్వకపోతే ఇటువైపు ఇస్తాడు. మనం ఆపోజిట్లు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో విడ్త్ వచ్చేటప్పటికి ఎంత ఇచ్చాడంటే అండి 15 + 15 30, 30 + 20 50 mm ఇచ్చాడండి. విడ్త్ ఏమో 50 mm, లెంత్ 85, హైట్ 45. ఇవే కాకుండా మధ్యలో ఒక సి ఛానల్ అనేది, రివర్స్ సి ఛానల్ అనేది కట్ చేసాడండి. కట్ చేస్తూ మిడిల్లో ఒక మెటీరియల్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. సో ఈ సి ఛానల్ ఎక్కడ ఉందంటే అండి 30 mm డెప్త్ ఉందన్నమాట. 30 mm వరకు కట్ చేసాడు విడ్త్లో. మళ్ళీ ఇటువైపు ఎంత ఉందంటే అండి 20 mm డెప్త్ కట్ చేసాడు. సో ఇక్కడ 30 mm అనమాట. ఈ గ్యాప్ ఎంత ఉంటుందంటే అండి, ఓవరాల్గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత ఇచ్చాడంటే 45 ఇచ్చాడు. 45లో 30 mm పోయిందంటే రిమైనింగ్ ఎంత ఉంటుందండి, 15 mm ఉంటుంది అనమాట. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మీకు ఎంత ఉంటుందని అర్థం చేసుకోవాలంటే 15 mm ఉంటుంది. టోటల్ హైట్ 45, 45లో ఇక్కడ 15 mm పోయిందంటే మరి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత ఉంటుందంటే 30 mm ఉంటుంది. సో ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా మీరు మైండ్లో చేసుకోవాలి. ఓకే, అయితేని మరి ముందుగా ఫ్రంట్ వ్యూలో ఏం కనబడుతుందో చూసినట్లయితే నేను హ్యాచింగ్ చేస్తాను చూడండి. ఫ్రంట్ వ్యూలో ఇమాజిన్ చేసుకున్నారు కదా, మీరు దీని ముందు నుంచున్నప్పుడు మీకు ఫ్రంట్ వ్యూలో కనిపించేది ఏంటంటే అండి ఈ పోర్షనే కనబడుతుంది. ఫ్రంట్ వ్యూలో కనిపించేది, ఫ్రంట్ వ్యూలో అందరికీ కనిపించేది ఏంటండి ఈ పోర్షనే కదా కనబడుతుంది. మరి ఈ పోర్షన్ ఒకటే కనబడుతుంది అనుకుంటే దీని వెనకాల కూడా మెటీరియల్ రిమూవ్ అయిపోయిందండి. కానీ మెటీరియల్ రిమూవ్ అయిపోయినట్టుగా మనము చూడగలమా అంటే చూడలేం. కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే అండి డాటర్ లైన్స్లో చూపిస్తాం అనమాట. ఫ్రంట్ వ్యూ డ్రా చేసిన తర్వాత ఈ పోర్షన్ ఏదైతే ఉందో గ్యాప్స్ ఏవైనా ఉన్నా మెటీరియల్ రిమూవ్ అయిపోయింది అనుకోండి, దాన్ని మనము డాటర్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తాము. మరి ఫ్రంట్ వ్యూ ఎలా డ్రా చేయాలో చూద్దాము. ఓవరాల్గా లెంత్ 85, హైట్ 45, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 45. ఇది వచ్చేటప్పటికి ఎంత అండి 45లోంచి 15 mm తీసేస్తే 30 mm, ఇదేమో 40 mm, 15 mm. సో దాన్ని మనం డ్రా చేద్దాము. ముందుగా ఏం చేస్తారంటే ఎక్స్ డాష్ వై డాష్ ఆరిజిన్ ఏదైతే ఉందో ఆరిజిన్ నుంచి 10 mm ఇటువైపు డ్రా చేసుకుంటాము. ఓకే, 10 mm ఇటువైపు డ్రా చేసాము. మళ్ళీ అగైన్ పైకి 10 mm పెట్టుకున్నామండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తున్నానండి. ఫ్రంట్ వ్యూ ఓవరాల్ లెంత్ ఎంత అంటే అండి 40 + 45 85. ఓకే, 85 పెట్టుకున్నాను. సో 85 mmతో ఏం చేశానంటే అండి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. 85 mmతో ఒక లైన్ డ్రా చేసిన తర్వాత హైట్ ఎంత ఇచ్చాడంటే అండి 45 ఇచ్చాడు. సో హైట్ 45 కాబట్టి 45 mmతో ఇంకొక లైన్ డ్రా చేసుకున్నాను హైట్. మరి
ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత అంటే అండి 15 mm ఇచ్చాడు. సో పైకి ఎంత పెట్టుకుంటామంటే అండి 15 mm మార్క్ చేసుకుంటాము. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఇచ్చాడంటే అండి 40 mm ఇచ్చాడు లెంత్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఇచ్చాడండి 40 mm ఇచ్చాడు. 40 mm డ్రా చేసుకున్నాము. మరి ఈ హైట్ కావాలి కదండి, ఓవరాల్గా 45లో ఆల్రెడీ 15 డ్రా చేశారు. రిమైనింగ్ ఎంత ఉంటుంది 30 mm ఉంటుంది. సో పైకి ఎంత డ్రా చేస్తారంటే ఈ పాయింట్ నుంచి 30 mm డ్రా చేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే అండి ఈ పాయింట్ని డ్రా చేసుకుంటే జాయిన్ చేసుకుంటే మనకి ఇలా ఫ్రంట్ వ్యూ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఫ్రంట్ వ్యూ వస్తుందండి. ఫ్రంట్ వ్యూ అయిపోయింది. ఫ్రంట్ వ్యూ అయిపోయిందని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ మెటీరియల్ అనేది రిమూవ్ అయిపోయిందండి. ఆ రిమూవ్ అయిపోయిన మెటీరియల్ని మనం ఎలా చూపించాలంటే, ఏ విధంగా చూపించాలంటే అండి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్యాప్ ఎంత ఇచ్చాడండి 30 mm ఇచ్చాడు. సో 30 mm ఇచ్చాడు కాబట్టి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 30 mm పెట్టుకుంటాము. మరి ఆ స్లాట్ ఇన్ డెప్త్ ఎక్కడ వరకు ఉంది 45లో 15 బేస్ అలా వదిలేసేయండి. సో ఇక్కడ వరకు ఇన్ డెప్త్ ఉంది కాబట్టి అది ఎంత ఉంటుంది 45లో 15 పోతే 30 mm కాబట్టి 30 mm వరకు ఉంది కాబట్టి డౌన్కి ఎంత డ్రా చేస్తారంటే అండి 30 mm డ్రా చేసుకుంటారు. సో 30 mm తోటి డాటర్ లైన్స్ పెట్టాలండి. డాటర్ లైన్స్ ఎందుకు పెట్టాలంటే అది మనకి మెటీరియల్ కనిపించదు కాబట్టి. సో మనం దాన్ని చూపించేటప్పుడు ఎలా చూపిస్తామంటే అండి డాటర్ లైన్స్ పెట్టుకుంది చూపించుకుంటాం అనమాట. సో ఈ విధంగా డాటర్ లైన్స్లో చూపిస్తామండి. ఇలా చూసుకుంటే మనకి ఫ్రంట్ వ్యూ అనేది కంప్లీట్ అయింది. మరి టాప్ వ్యూ డ్రా చేద్దాము. సో టాప్ వ్యూ ఎలా డ్రా చేయాలో చూసుకునే ముందు అన్ని వెర్టికల్ లైన్స్, ఫ్రంట్ యొక్క వెర్టికల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. వెర్టికల్ లైన్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నిటి నుంచి కూడా మనము ప్రొజెక్షన్స్ వెర్టికల్గా కిందకి తీసుకొద్దామండి. సో ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ నుంచి ఒక వెర్టికల్ లైన్ డ్రా చేసుకుంటాం లైట్గా. నెక్స్ట్ వన్, సో ఈ పాయింట్ నుంచి కూడా వెర్టికల్గా కిందకి డ్రా చేసుకుంటాము. ఇక్కడ నుంచి కిందకి డ్రా చేసుకుంటామండి. సో ఈ పాయింట్ నుంచి కూడా ఇలా కిందకి డ్రా చేసుకుంటాం. కిందకి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ గ్యాప్ 10 mm ఇచ్చాం కాబట్టి బాటమ్ కూడా ఎంత ఇస్తూ ఉంటాను గ్యాప్ 10 mm ఇచ్చుకుంటాం. సో మీరు అందరూ ప్రతి క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను, ఒక ట్రిక్ చెప్తాను చూడండి. మనం టాప్ నుంచి చూసినాం, మనకు కనిపించేది ఏం కనబడతాయండి, లెంత్ కనబడుతుంది, విడ్త్ కనబడుతుంది, అంతే కదండి. హైట్ ఎవరికి కనిపించదు, టాప్ నుంచి చూసినప్పుడు లెంత్ విడ్త్ కనబడుతుంది. లెంత్ ఎంతండి 85. మీకు నేను ఏం చెప్తానంటే ప్రతి క్వశ్చన్ కూడా ఫ్రంట్ వ్యూ బేస్ ఎంత ఉంటే టాప్ వ్యూ బేస్ కూడా అంతే డ్రా చేసుకోండి. డైరెక్ట్గా టాప్ వ్యూ బేస్ కూడా అంతే డ్రా చేసుకోండి. ఓకేనండి, టాప్ వ్యూ బేస్ కూడా అంతే డ్రా చేసుకోండి. టాప్ నుంచి చూసినప్పుడు మనకు కనిపించేది ఏంటి, లెంత్ వైజ్ కనబడుతుంది, విడ్త్ వైజ్ కనబడుతుంది కాబట్టి లెంత్ ఆల్రెడీ డ్రా చేసేసాను. మరి ఇంకా డ్రా చేసిన ఏముందండి, విడ్త్ ఉంది. విడ్త్ చూసుకుంటే 15 + 15 30, 30 + 20 ఎంత అండి 50 mm. సో 50 mm పెట్టుకుని మనము ఈ విధంగా మనం ఏం చేస్తామంటే అండి ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాం అనమాట 85 mm తోటి ఇక్కడ వరకు. సో ఇలా చూసుకున్నప్పుడు ఎప్పుడు కూడా టాప్ నుంచి చూసినప్పుడు డైరెక్ట్గా మీకు ఏం కనబడుతుందో ప్రొఫైల్ డ్రా చేసుకోకుండా ఈజీగా ఉండాలంటే ఫ్రంట్ వ్యూ బేస్ ఎంత ఉంటే టాప్ వ్యూ బేస్ ఎంత డ్రా చేసుకుంటారు. టాప్ నుంచి చూసినప్పుడు మనకు కనిపించేది లెంత్ అండ్ విడ్త్ కాబట్టి లెంత్ డ్రా చేసాము, విడ్త్ 50 కూడా డ్రా చేసాము. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ప్రొఫైల్స్ డ్రా చేద్దామండి. ప్రొఫైల్ డ్రా చేయాలంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఇదే కదండి. నెక్స్ట్ వన్, ఈ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఇదే కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత ఇచ్చాడు గ్యాప్ 15 mm ఇచ్చాడండి. 15 mm కాబట్టి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 15 mm మార్క్ చేసుకుంటారు. మార్క్ చేసుకున్న తర్వాత లోపలికి ఇచ్చాడండి, కటింగ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, లెంత్ 30 mm కాబట్టి ఆల్రెడీ మీరు 30 mm ప్రొజెక్షన్ కిందకి తెచ్చుకున్నారు. సో అందుకనే 30 mm మనకి ఈజీ అయిపోతుంది. మరి ఇక్కడ నుంచి ఎంత ఇచ్చాడు, ఇక్కడ నుంచి కూడా 15 mm ఇచ్చాడండి. సో 15 mm ఇచ్చాడు కాబట్టి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 15 mm పెడతాము. లోపలికి 30 mm కాబట్టి 30 mm డ్రా చేసుకుంటారు. సో ఈ పాయింట్ రెండింటిని జాయిన్ చేస్తే మనకి లోపల చూడండి ఈ విధంగా. సో ఎప్పుడైతే మనం డ్రా చేసామో మనకి ఈ విధంగా రావడం, ఈ విధంగా కనిపిస్తుందండి. మరి టాప్ వ్యూలో మనకు కనిపించేది ఇదే కదండి. ఈ పోర్షన్ కనబడుతుంది, ఈ పోర్షన్ ఇక్కడ డ్రా చేసాము. నెక్స్ట్ వన్ ఈ పోర్షన్ కనబడుతుంది, ఈ పోర్షన్ కనబడుతుంది, అదిగోండి అదే పోర్షన్ మనం కింద డ్రా చేసాం అనమాట. మరి ఇప్పుడు ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ డ్రా చేసాము, మరి సైడ్ వ్యూ డ్రా చేయాలి. సైడ్ వ్యూ కోసం ఏం చేయాలంటే అండి, సో ఎక్స్ డాష్ వై డాష్ రెండు ఎక్కడైతే మీట్ అయినాయో ఆరిజిన్ పాయింట్ ఏదైతే ఉందో ఆరిజిన్ పాయింట్ తీసుకుని
సో ప్రొట్రాక్టర్ రివర్స్లో పెట్టుకుని ప్రొట్రాక్టర్ ఈ విధంగా మనము రివర్స్లో ప్లేస్ చేసుకుని 45 డిగ్రీస్ పెట్టుకుంటామండి. మ్యాక్సిమం అందరూ కూడా ఇక్కడ మిస్టేక్ చేస్తారు. 30కి 40కి మధ్యలో పెట్టేసి 45 అంటారు. కాదండి, 30కి 40కి మధ్యలో పెడితే 35 అవుతుంది. 40కి 50కి మధ్యలో పెట్టాలండి. 40కి 50కి మధ్యలో పెడితే అది 45 డిగ్రీస్ అవుతుంది అనమాట. సో 45 డిగ్రీస్ పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే అండి, ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఇదిగోండి, మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాము. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ వ్యూ కోసము, ఫ్రంట్ వ్యూ నుంచి టాప్ వ్యూ కోసం ఏం చేసాము, వెర్టికల్ లైన్స్ తెచ్చుకున్నాం కదండి. మరి ఇప్పుడు సైడ్ వ్యూ కోసం ఏం చేయాలంటే అండి, హారిజంటల్ లైన్స్ ఎన్ని అయితే ఉన్నాయో టాప్ వ్యూలోను ఫ్రంట్ వ్యూలోను హారిజంటల్ లైన్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నిటి నుంచి కూడా ప్రొజెక్షన్ తెచ్చుకోవాలండి. ఇదిగోండి, ఫస్ట్ వన్ హారిజంటల్ లైను, నెక్స్ట్ వన్ ఇదొక హారిజంటల్ లైను, ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఇదొక హారిజంటల్ లైను, ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఇదొక హారిజంటల్ లైన్. ఈ హారిజంటల్ లైన్స్ అన్నిటిని ఏం చేస్తానంటే అండి, పైకి తీసుకెళ్తాను అనమాట. సో ఈ విధంగా నేను ఈ హారిజంటల్ లైన్స్ అన్నిటిని పైకి తీసుకెళ్ళిపోతానండి. ఇలా ప్రతిదాన్ని కూడా హారిజంటల్ లైన్స్ అన్నిటిని కూడా పైకి తీసుకెళ్ళిపోతాను. ఓకే అండి, ఇలా ప్రతిదాన్ని పైకి తీసుకెళ్ళిపోయాను. ఫ్రంట్ వ్యూ నుంచి కూడా మనం ప్రొజెక్షన్స్ తెచ్చుకుందాము. హారిజంటల్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ వన్, నెక్స్ట్ సెకండ్ వన్, ఆ తర్వాత థర్డ్ వన్. సో వీటి నుంచి కూడా మనము ప్రొజెక్షన్ తెచ్చేసుకున్నాం. ఓకే అండి, మనం ఏం చేసామంటే అండి, సైడ్ వ్యూ కోసము అన్నిటి నుంచి ప్రొజెక్షన్ తీసుకుని వెళ్ళిపోయాము. మరి ఇప్పుడు మనము క్వశ్చన్లో చూసినట్లయితే సైడ్ వ్యూలో సైడ్ వ్యూ చూసినట్లయితే మనకి ఏం కనబడుతుందంటే అండి, చూడండి, వేవ్ ఫామ్స్లో పెడుతున్నాను. సైడ్ వ్యూ మనకి ఇది ఒకటి కనబడుతుంది, నెక్స్ట్ వన్ ఇది ఒకటి కనబడుతుంది, ఇది ఒకటి కనబడుతుంది, ఆ తర్వాత ఉన్న లోపల ఉన్న ఒక బాక్స్ అనేది కనబడుతుంది. మొత్తం ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, 4 బాక్సెస్ కనబడుతున్నాయండి. మీరు ఎప్పుడైతే ఫ్రంట్ వ్యూ నుంచి ప్రొజెక్షన్స్, టాప్ నుంచి ప్రొజెక్షన్స్ 45 డిగ్రీస్ ఎగ్జాక్ట్గా పెట్టుకుంటే మీకు సైడ్ వ్యూ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. సైడ్ వ్యూ యొక్క ఈ విడ్త్ ఎంత అండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత, 15 + 15 30, 30 + 20 50 రావాలండి. సో మీరు ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే 45 డిగ్రీస్ పెడితే మీకు ఎంత వస్తుందంటే అండి, 50 mm వస్తుంది అనమాట. సైడ్ వ్యూలో మీకు ఎంత వస్తుందండి, 50 mm వస్తుంది. కాబట్టి ఈ 50 mmని డార్క్ చేసుకుంటాం. డార్క్ చేసుకున్న తర్వాత ఈ హైట్ డ్రా చేయాలండి. ఈ హైట్ ఎంత ఇచ్చాడు, 15 mm. ఆల్రెడీ మీరు ఇక్కడ 15 mm పెట్టారు. ఆ 15 mmని మనం డార్క్ చేసుకుంటాం. ఇక్కడ 15 mm అండ్ ఇక్కడ కూడా ఏం చేస్తామండి, 15 mmని డార్క్ చేసుకుని ఈ పాయింట్ రెండు కలిపిస్తే ఓవరాల్గా మనకి కనిపించేది ఏంటంటే అండి, సైడ్ వ్యూలో ఈ బాక్స్ ఒకటి కనబడుతుంది, ఆ బాక్స్ డ్రా చేసాము. మరి ఈ హైట్ కనబడుతుంది అండి, ఈ హైట్ కనబడుతుంది ఎంత, 30 mm. ఆల్రెడీ 30 mm కాబట్టి పైకి ఎంత డ్రా చేస్తామండి, 30 mm డ్రా చేసుకుంటాము. మీరు ఇంకేమీ డ్రా చేయక్కర్లేదండి, ఆటోమేటిక్గా మీరు ఎగ్జాక్ట్గా అన్నీ ఫాలో అయ్యారు కాబట్టి 30 mm తోటి ఇటువైపు 30 mm, ఇటువైపు 30 mm, ఇది 30 mm, ఇది 30 mm కాబట్టి అన్నీ 30 mmలు వస్తాయండి. ఎగ్జాక్ట్గా మీరు చూసుకుంటే 30 mm, ఇక్కడ కూడా ఎంత వస్తుందండి అండి, 30 mm వస్తుంది. మరి ఈ విడ్త్ ఎంత, 15 mm. ఈ విడ్త్ ఎంత అండి, 15 mm కాబట్టి ఈ పాయింట్ నుంచి 15 mm, ఈ పాయింట్ నుంచి 15 mm, మిడిల్లో 20 mm కాబట్టి ఎగ్జాక్ట్గా మీరు చూసుకుంటే 20 mm అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట. అంటే సైడ్ వ్యూ చూడండి, మనం చూసుకుంటే మనకి సైడ్ వ్యూలో కనిపించింది ఏంటంటే అండి, ఓకే అండి, మనం ఇలా చూసుకుంటే మనకి సైడ్ వ్యూలో ఏం కనిపిస్తుంది, ఈ ఫస్ట్ బాక్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్, అలాగే ఫస్ట్ బాక్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 4 బాక్స్ కనబడతాయి. సో ఫ్రంట్ వ్యూలో ఏం కనబడుతుందో చూసాము, టాప్ వ్యూలో ఏం కనబడుతుందో డ్రా చేసాము, అండ్ సైడ్ వ్యూలో ఏం కనబడుతుందో డ్రా చేసాము. ఇప్పుడు డైమెన్షనింగ్ ఇచ్చుకోవడం ఒక ప్రాసెస్ అండి. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఆపోజిట్లు ఇచ్చుకోకూడదు. ఫ్రంట్ వ్యూ బేస్ ఇచ్చారనుకోండి, టాప్ వ్యూ బేస్ అవసరం లేదు. ఫ్రంట్ వ్యూ హైట్ ఇస్తే తర్వాత ఇక్కడ కూడా మీరు ఇక్కడ హైట్ ఇచ్చారనుకోండి, టాప్ హైట్ ఇచ్చారనుకోండి, సైడ్ వ్యూ బేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మనం దాన్ని బట్టి మనం చూసుకుంటే మనము డైమెన్షనింగ్ ఇద్దామండి. సో ఫ్రంట్ వ్యూ బేస్ ఇస్తున్నాను. మీరు మొత్తం 3 పారామీటర్స్ కవర్ అయ్యేలాగా ఫ్రంట్ వ్యూ బేస్ ఇస్తే సరిపోతుంది. ఫస్ట్ ఫ్రంట్ వ్యూ బేస్ తెలుసండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఇచ్చాడండి, మనకి 40 mm ఇచ్చాడు. సో ఇది 40 mm కాబట్టి 40 mm డ్రా చేస్తామండి. తర్వాత నెక్స్ట్ వన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఇచ్చాడండి, 45 ఇచ్చాడు. తీసుకుంటే 45 ఇచ్చిండు. ఫ్రంట్ వ్యూ బేస్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా టాప్ వ్యూ బేస్ ఇవ్వక్కర్లేదండి, రెండు సేమ్ ఒకటే కాబట్టి 40, 45 కాబట్టి.
మరి టాప్ ఏం చేద్దామంటే అండి హైట్ ఇచ్చుకుందాం. సో టాప్ హైట్ ఇవ్వాలంటే ఇక్కడ మనకి ఈ 15 mm 20 mm 15 mm ఇచ్చారు కాబట్టి దాన్ని ఇచ్చుకుందామండి. సో ప్రతి దాని నుంచి లైట్గా తెచ్చుకోవాలండి. ఇక్కడ డార్క్ చేసుకున్నారంటే మొత్తం అంతా కూడా మిస్టేక్ అయిపోతుంది అనమాట. సో లైట్గా డ్రా చేసుకుని ఇక్కడ ఎంత గ్యాప్ అయితే ఇచ్చారో అంతే గ్యాప్ ఇచ్చుకుని సో ఈ యారో హెడ్స్ పెట్టుకుని సైడ్ వ్యూ బేస్కి కూడా యారో హెడ్స్ పెట్టుకుని మనం ఇక్కడ ఆల్రెడీ ఇచ్చామండి. ఇది ఎంతండి వాల్యూ 15 mm 15 mm 20 mm. సో ఫ్రంట్ వ్యూ బేస్ ఇచ్చాము, టాప్ వ్యూ హైట్ ఇస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సైడ్ వ్యూ హైట్ ఇచ్చేసుకుంటాం. సైడ్ వ్యూ హైట్ ఎంత అండి? ఇక్కడ నుంచి ఎక్కువ వరకు 15 mm, ఇక్కడ నుంచి ఎక్కువ వరకు 30 mm, ఓవరాల్గా 45 కాబట్టి సైడ్ వ్యూ హైట్ ఇచ్చేసుకుంటాం. సైడ్ వ్యూ హైట్ ఓకే. సో దిస్ వన్ 15 mm అండ్ దిస్ ఈస్ 30 mm. సో ఓవరాల్గా 45 mm. సో ఈ విధంగా డ్రా చేసుకుంటాము. ఎక్కడితో అయిపోలేదండి, మనం లాస్ట్లో నేమ్స్ ఇవ్వాలి. ఇది ఏంటండి? ఫ్రంట్ వ్యూ. నెక్స్ట్ వన్ ఇది టాప్ వ్యూ. సో మనకి ఇది ఏ వ్యూ అవుతుందండి? లెఫ్ట్ సైడ్ వ్యూ అవుతుంది కాబట్టి రైట్లో డ్రా చేసాము. పొరపాటున మీరు ఆర్ఎస్వి అని ఇచ్చేస్తారు. ఆర్ఎస్వి అని ఇవ్వకూడదు, ఎల్ఎస్వి లెఫ్ట్ సైడ్ వ్యూ అని ఇచ్చుకుంటాం. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా ఇచ్చామో మనకి ఈ క్వశ్చన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఇచ్చుకుంటే ఇక్కడ 45 degrees కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, అంత నీడ్ కాదు. సో ఇది అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన దాంట్లో ఇంకా ఆర్థోగ్రాఫిక్ సంబంధించిన వీడియోస్ అనేవి పెడుతూనే ఉంటాము. సో మిడ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.